తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 ప్రధాన వాహనాలపై అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు అశ్వవాహనం, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో అమ్మవారు ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై, రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు గజవాహనంపై భక్తులను అమ్మవారు అనుగ్రహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవ, వేద ఆశీర్వచనములను టీటీడీ రద్దు చేసింది. అంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, రమేష్, మునిశంగల్ రాయలు, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు బాబుస్వామి, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య జయంతి అనగా రథసప్తమి, సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్య భగవాను యొక్క జయంతి. ఈరోజు ఈ తిరుచానూరు గ్రామంలో విశేషముగా సూర్యవాలయం ఉన్నది. ఆ స్వామికి మొట్టమొదటిగా అభిషేకాదులను వచ్చి స్వామివారు మొట్టమొదటిగా అశ్వవాహనం మీద ఊరేగింపు చేస్తూ పురవీధుల్లో ఊరేగించినారు. తదుపరి అమ్మవారికి సుప్రభాత సేవ, అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత మొట్టమొదటగా అమ్మవారు సూర్యప్రభ వాహనముతో ఊరేగింపు చేస్తూ, రెండవ వాహనము హంసవాహనము, మూడవది గుర్రవాహనము, 4 గరుడ వాహనము, 5 శేషవాహనముతో ఉదయం పూట 5 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును.